ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 694వ నామం వసుప్రదాహ అన్నారు. అంటే సంపదలను మరి అనుగ్రహించే స్వామి అని అర్థం వస్తుంది. ఆ సంపదలన్నీ కూడా ఎటువంటివి అంటే భౌతికమైనవి. అంటే భౌతికమైనవి లౌకికమైనవి అంటే మరి బయటకి లౌకికం అంటే లోకంలో ఉన్న మానవులకి ఉండేటువంటి అనుభవించటానికి వీలైనటువంటి సంపదలు. ఆ సంపదలన్నీ కూడా భౌతికమైన శరీరముతో అనుభవించేవి భౌతికమైనటువంటి సంపదలే. అంటే నామరూపాలతో కూడిన శరీరముతో నామరూపాలతో కూడిన సంపదలని అనుభవిస్తాడు. అట్లా భౌతికమైనవి అయినా అవన్నీ ఎవరిచ్చారు? నారాయణుడే ఇచ్చాడు. అటువంటి సంపదల రూపంలో ఎవరున్నారు? నారాయణుడే ఉన్నాడు. అంటే నారాయణుడే ఇచ్చాడు అని ఒక మాట అంటే, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే నారాయణుడే అంటే ఏ సంపద మన దగ్గరకు వచ్చినా అది నారాయణుడే మన దగ్గరకు వచ్చాడు అనేటువంటి భావం ఉందనుకోండి, అది ఆధ్యాత్మికమైపోతుంది. లౌకికమల్లా అలౌకికమవుతుంది. అంటే అంతర్ముఖమైపోతుంది. బాహ్య సంపద అయినా కూడా అంతర్ముఖ సంపద అయిపోతుంది, లోపల సంపద అయిపోతుంది. అప్పుడు అది మన ఆధ్యాత్మిక ఉన్నతికి అది మనకి పనిచేస్తుంది. మరి ఆ సంపదలు ఇచ్చేది నారాయణుడే. ఆ సంపదల రూపంలో జీవులకు ఆనందాన్ని కలిగించేది కూడా నారాయణుడే. అట్లా ఆ ఆనంద రూపంగా ఉన్నది నారాయణుడే. ఆ విధంగా దేవుణ్ణి మరి విశ్వసించని భౌతికవాదులను కూడా నారాయణుడే మరి వాళ్ళ కోరికల రూపంలో తీర్చి సంపదల రూపంలో మరి వాళ్ళని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి కూడా అటువంటి వాళ్లకు ఒక్కొక్కసారి అనుకోని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. తన ప్రయత్నాలన్నీ అంటే మనమే అన్నిటికీ కర్తలం, మనమే కానీ దైవం లేదు అనేటువంటి వాళ్ళకు కూడా మరి పుణ్య పాపాల వల్ల విపత్కర పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో వాటిని వాళ్ళు సమస్యల్ని పరిష్కరించుకోలేని సమయంలో భగవంతుడు గుర్తొస్తాడు. నిరాశ చెంది వాళ్ళ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి, నిరాశ చెందుతారు. చివరికి దేవుడు గుర్తొస్తాడు. అది నిజంగా దేవుడున్నాడా అని అప్పుడు వస్తుంది గుర్తు. ఉన్నట్లయితే ఇటువంటి అనివార్యమైన పనులు పరిస్థితులు మనకి కల్పిస్తాడా, కల్పిస్తే కాపాడతాడా అని వాళ్ళకి అన్ని సందేహాల రూపంలో వస్తాయి. వెంటనే అటువంటి వాళ్లకు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు ఏర్పడి చిక్కుముడి ఎంత తేలిగ్గా విడిపోతుందో అలా ఆ పరిస్థితులన్నీ కూడా చిక్కులన్నీ కూడా పరమాత్మ విడదీసి తేలికపరుస్తాడు. అప్పుడు వాళ్ళకి ఆ గాలికి మేఘాలు దట్టంగా పట్టిన మేఘాలు అమ్మో పెద్ద కుంభవృష్టి కురుస్తుందేమో అనిపిస్తుంది. మళ్ళీ క్షణంలో గాలికి మేఘాలన్నీ చెల్లాచెదరైపోయి అసలేమీ అక్కడ ఉన్నట్టే కనిపించదు. అలా ఆ పరిస్థితులు అన్నీ కూడా మేఘాలు మాయమైనట్టుగా ఆ చిక్కుముడి విడిపోయి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. అప్పుడు వాడికి మన ప్రయత్నం కాదు భగవంతుడిది అయి ఉంటుంది అనేటువంటి సంశయం వస్తుంది.
అంటే భగవంతుణ్ణి మనం వేడుకున్నాం, ఆ భగవంతుడే రక్షించాడు అనేటువంటి సంశయాలు సమాధానాలు వాళ్ళకి అలా వస్తూ ఉంటాయి. తర్వాత నిజంగా ఉన్నాడేమో అనిపిస్తుంది, ఆ తర్వాత ఉన్నాడు అనిపిస్తుంది. ఎంతమంది భక్తులు మన భక్తుల భక్తుల వరుస క్రమంలో బోళ్ళు మంది భక్తులు చాలామంది ఉన్నారు. ముందు ఆకతాయిగా అల్లరిగా తిరిగిన వాళ్ళు, పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా వాళ్లను పరమాత్మ తన వైపుకు తిప్పుకొని వాళ్ళని ఉచ్చస్థితికి తీసుకురాగలిగే సామర్థ్యం ఆయనకే ఉంది గనక ఆయన్ని వసుప్రదాహ అంటారు. ఈ సంపద తరగని సంపద, పరమానందాన్ని ఇచ్చే సంపద. లౌకిక సంపదలు క్షణికానందాన్ని ఇస్తాయి, ఈ సంపదలు మనకి అమితానందాన్ని ఇస్తాయి. పరమాత్మ అటువంటి మరి మహిమలు ఎన్నో చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి పరమ భక్తులకి కనిపించడు, భక్తి లేని వాళ్ళకి, నమ్మకం లేని వాళ్ళకే కనిపిస్తాడు. అయ్యో, ఎన్నాళ్ళ నుంచి నేను చేస్తున్నాను, నాకు కనిపించలేదు, నీకు కనిపించాడు, నువ్వు ధన్యుడివి, నీ జన్మ ధన్యమైంది అని అంటాడు. అంటే వాడికి కనిపించాడు అంటే అంతకుముందు ఉన్నటువంటి సుకృతం చేత పరమాత్మ దర్శనం ఇస్తాడు. స్వామి నాకెందుకు ఇవ్వలేదు అంటే, నువ్వు ఇంకా చెయ్యాల్సి ఉంది సాధన, నీకు ఇంకా కర్మ పరిపక్వం అవ్వలేదు, అందుకని నేను కనపడలేదు అని చెప్తాడు కూడా. చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంత సమయం ఉంది అంటే నువ్వు ఇంకా ఇలా సాధన చెయ్యి, అప్పుడు నా దగ్గరకు వస్తావు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా అయాచితంగా అనుకోని విధంగా మరి పరిస్థితులు చక్కబడటం వల్ల, ఆ భగవంతుడి సహాయం లభించటం వల్ల వాళ్ళకి మంచి అనుభవం కలుగుతుంది. కలిగి క్రమేణా భగవంతుని మీద విశ్వాసం కలుగుతుంది. అప్పుడు మామూలుగా విశ్వాసం ఉండే వాళ్ళ కంటే కూడా అధిక విశ్వాసం వాళ్ళల్లో కలుగుతుంది. ఇట్లా మరి తనను గూర్చి ఆ విధంగా వాళ్ళు మరి విశ్వాసంతో మళ్ళీ అధికంగా కొలిచేటువంటి పరిస్థితులు చక్కబెట్టడం అనేది ఎవరు చేశారు అంటే ఆ నారాయణుడే చేశాడు. సంపద అంటే ఒకసారి లౌకిక సంపద, ఇంకా లోతుకెళ్తే ఆధ్యాత్మిక సంపద. భగవంతుని మీద దృష్టి మళ్ళటమే గొప్ప సంపద. ఆయన అనుగ్రహం కలగటం, దాన్ని మించిన సంపద అనేది ఇంకోటి లేదు. అట్లా తనను కూర్చిన సంకల్పమే తన సాన్నిధ్యంగా అనుగ్రహిస్తాడు పరమాత్మ. అటువంటి సాన్నిధ్యాన్ని ఎటువంటి సంపదగా అంటే అసలైన నిజమైన గొప్ప సంపదగా మనం భావించాలి. ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకని ఆయన్ని వసుప్రదాహ అన్నారు. మరి అటువంటి స్వామి అంటే అన్ని సంపదలను ఇస్తాడు, ఏది కోరుకుంటే అది ఇస్తాడు. అందుకే లౌకికం నుంచి అలౌకికానికి ప్రతి జీవి కూడా ఒకప్పటికి వెళ్ళాల్సిందే. అలా తీసుకెళ్తాడు ఆయన. తీసుకెళ్ళి చివరికి ఆయనలో కలుపుకుంటాడు. భక్తులకి అలా అలౌకికానికి ఆధ్యాత్మికంగా భక్తిని ప్రేరేపించి జ్ఞానాన్ని కలుగజేసి పరమ జ్ఞానవంతులుగా చేసి మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి స్వామి గనక వసుప్రదాహ అన్నారు. మరి రాక్షసుల సంపదల్ని హరిస్తాడు. అటువంటి స్వామి వసుప్రదుడని శంకరాచార్యుల వారు భావించారు. రాక్షసుల సంపదలు అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, చెడు అలవాట్లు, చెడు భావాలు
అన్నీ కూడా రాక్షస సంపదలు, రాక్షసులే. ఆ పరమాత్మని నమ్ముకొని స్మరిస్తూ ఉంటే నిదానంగా ఆ చెడునంతా ఆయన హరిస్తాడు. అలా ఆయన స్వీకరిస్తాడు. అంటే ఆయన వాటిని హరించటం అంటే లేకుండా చేస్తాడు. ఆయనే తీసుకొనివ్వండి, ఇక్కడే లేకుండా చేయను, ఏదైనా ఆయన చెయ్యగలిగే సామర్థ్యం ఉంది. అట్లా చేసి వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు కనుక ఆయన్ని వసుప్రదాహ అన్నారు. ఆయన యొక్క భక్తుల్ని కొడితే ఆ దెబ్బలు ఆయనకి తగిలిన సంఘటన సక్కుబాయి విషయంలో మరి ఆమెని కొడితే ఆ వాతలు పెడితే ఆ వాతలు స్వామికి కనపడినాయి, స్వామి దగ్గర కనపడినాయి. అట్లా అనేక సార్లు భక్తుల విషయంలో మరి ఆయన సహకరించి వాళ్ళ యొక్క బాధల్ని ఆయన స్వీకరించి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అట్లాగే ఒకసారి మరి లఘుశంకకు వెళ్తూ రామరామ అంటున్నాడని ఆంజనేయ స్వామి తోకతో నువ్వు ఆ సమయంలో నా రాముణ్ణి తలుస్తావా అని తోకతో ఒకటిస్తాడు. అయిపోయింది అక్కడికి. అక్కడ పురాణం అయిపోయింది. వెళ్తే అక్కడ రాముడు విపరీతమైన బాధపడుతున్నాడు. అందరూ మరి అల్లల్లాడుతున్నారు. అయ్యో రాముడు ఎంత బాధపడుతున్నాడు, ఏమిటి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో హనుమంతుడు వెళ్ళాడు. నా స్వామి ఎంత బాధపడుతున్నాడా, ఎందుకు, ఎవరు కారణం అంటే నువ్వే కారణం హనుమ అంటాడు. స్వామి నేను కారణం ఏంటి స్వామి అంటే, నువ్వే నా భక్తుడిని తోకతో నువ్వు జాడిచ్చావు, నేనే భరించలేకపోతున్నాను, నా భక్తుడు భరించగలడా, ఆ భక్తుడు నిజంగా నేను తీసుకోపోతే ఆ భక్తుడు ఉండేవాడే కాదు, నేనే భరించలేకపోతున్నాను, ఆ విధంగా నువ్వే కారణం అంటే స్వామి తప్పయిందని చెప్పి వెళ్ళి ఆ భక్తుడిని క్షమాపణ అడిగిన తర్వాతే రాముడికి ఆ బాధ తీరింది. అంటే తన భక్తుల్ని బాధిస్తే, ఇప్పుడు హనుమ తన భక్తుడే అయినా తన భక్తుడిని ఒక భక్తుడు బాధించిన ఈయనకి శక్తి ఉంది మరి, అంటే ఆ రాముడి మీద గౌరవము, ప్రేమ, అభిమానం ఉండి మరి అటువంటి సమయంలో నువ్వు తలుస్తావా అని హనుమంతుడు ఆ భక్తుడిని దండించాడు. అంటే ఏ సమయంలో అయినా రామరామ శివ అనుకోవటానికి తప్పు లేదు. ఏ సమయంలో ప్రాణం పోతుందో తెలియనప్పుడు ఎల్లప్పుడూ ఆ నామాన్ని, ఏ నామాన్నైనా స్మరించుకోవచ్చు. నామస్మరణకి సమయ సందర్భాలు ఉండవు అని అక్కడ మనకి పరమాత్మ తెలియజేశాడు. అట్లా భక్తులకు బాధ కలిగిస్తే భగవంతుడు భరించడు. మరి ఇంత గుట్టలుగా మరి పోసి నువ్వు పిండి పట్టమంటే ఆ పరమాత్మ వచ్చి చక్కగా పిండి అంతా పట్టేసి వెళ్తాడు సక్కుబాయి విషయంలో. అట్లా ఎంతోమంది భక్తుల బాధలను ఆయన తీర్చినటువంటి వాడు గనక ఆయన వసుప్రదాహ అన్నారు. అటువంటి సంపదలు అంటే బాహ్య మోక్షము గొప్ప సంపద, దాన్ని మించిన సంపద లేదు. లౌకిక సంపదలు క్షణికానందాన్ని ఇస్తాయి. రాక్షసుల సంపదల్ని హరించి దేవతల సంపదలను ఉద్ధరించేటువంటి స్వామి గనక వసుప్రదాహ. దేవతల సంపదలు అంటే ఉత్తమ గుణాలు, మంచి గుణాలను మనలో పెంపొందించి ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి చెడుని సంహరించి మంచిని ఉద్ధరించి వాళ్ళని అనుగ్రహించేటువంటి స్వామి గనక వసుప్రదాహ అన్నారు. మరి ఆయన జగత్తుకి తండ్రి పరమాత్ముడు. అటువంటి తండ్రి అయినా తనకి తండ్రి అయిన భాగ్యాన్ని వసుదేవుడికి కలిగించిన వాడు కనుక ఆయన్ని వసుప్రదాహ అన్నారు.
వసుప్రదాహ అన్నారు. అట్లా కృష్ణ పరమాత్ముడు వసుప్రదుడని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. భక్తులకు ఉత్తమమైన మోక్షాన్ని ప్రసాదించే స్వామి, రాక్షసుల సంపదల్ని హరించే స్వామి వసుప్రదుడని శంకరాచార్యుల వారు భావించారు. జగత్తుకి తండ్రి అయిన తనకి తండ్రి అయిన భాగ్యాన్ని వసుదేవుడికి ప్రసాదించిన కృష్ణ పరమాత్ముడు వసుప్రదుడు అని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. వసు ప్లస్ ప్లస్ దహ, వసురూపుడైన భీష్ముణ్ణి మిక్కిలి ఖండించిన శ్రీకృష్ణ పరమాత్ముడని సత్యసంధులు వ్యాఖ్యానించారు. వసురూపుడైన భీష్ముణ్ణి మిక్కిలి ఖండించిన శ్రీకృష్ణ పరమాత్ముడని సత్యసంధులు వ్యాఖ్యానించారు. ముక్త పురుషులు స్వామిని ఓం వసుప్రదాయ నమః అని స్వామిని ధ్యానిస్తూ ఉన్నారు. అటువంటి వసుప్రదాహ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నాలో ఉన్నటువంటి చెడునంతా హరించి మరి మంచిని, ఉత్తమమైనటువంటి లక్షణాలను చక్కగా ఉత్తేజపరిచి జ్ఞానాన్ని, పరమజ్ఞానాన్ని మాకు ప్రసాదించి అందరినీ ఆనందపరిచేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం